గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. గత వరుసగా 3 రోజుల నుంచి హైదరాబాద్లో వర్షం కురుస్తుంది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో కూడా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఒక్కసారి మొన్న 2 రోజులుగా హైదరాబాద్లో దాదాపు సగం సిటీ స్తంభించిపోయింది. సాయంత్రం అయితే ట్రాఫిక్ కూడా మొత్తం రోడ్ల మీద నీళ్ళు ఉండడంతో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. దాదాపు 1.5 నుంచి 2 గంటల సేపు ఒక్కొక్క చోట ఒక మనిషి కదలేని పరిస్థితి చూశాం నేను రాత్రి. ఓవరాల్గా ఈ 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకి హైదరాబాద్ జనజీవనం స్తంభించింది. దీనికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. 3వ రోజు కూడా ముంచెత్తుందని ఒక పేపర్లో బ్యానర్ రాసింది. తర్వాత హై అలర్ట్, రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, తర్వాత ఆర్పీఎఫ్ అని ఇంకో పత్రిక రాసింది. తర్వాత వానలపై అప్రమత్తం, సర్వసన్నద్ధంగా ఉండాలి అని సీఎం ఆదేశించారు. దానికి సంబంధించిన ఒక బ్యానర్ ఇంకో పత్రిక తీసుకుంది. ఈ విధంగా వర్షానికి సంబంధించిన వార్తలే ప్రధానంగా ఉన్నాయి. ఆ తర్వాత ఈరోజు రేపు 2 రోజులు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి విద్యాసంస్థలన్నిటికీ కూడా హాలిడే ఇచ్చారు. అదొక వార్త కూడా బ్యానర్ ఉంది. ఇవి వర్షానికి సంబంధించిన ప్రధాన వార్తలు. ఆ తర్వాత ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలకు సంబంధించి వచ్చినాయి కదా, ఈ ఆల్రెడీ డేట్ కూడా ముగిసింది. సో అభ్యంతరాల వడపోత స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా 1,06,04 అభ్యంతరాలు వచ్చాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో వడపోత ప్రారంభమైంది. దాని తర్వాత స్క్రూటినీ చేసిన తర్వాత వాటిని చూసి మిగతా ఆల్ పార్టీ మీటింగ్స్ తర్వాత దానికి సంబంధించినటువంటి ఫైనల్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి అధికారులు అంటున్నారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. మనం ఈ హైదరాబాద్కి సంబంధించి ఈ వర్షాల్లో జనజీవనం స్తంభిస్తుంది. దీనికి ఇది ఈరోజు సడన్గా ఏర్పడిన పరిస్థితి కాదు. మొత్తం ఎక్కడికక్కడ కబ్జాలు, తర్వాత చెరువులలో కూడా బిల్డింగ్ రావడం, నాలాలను కబ్జా కావడంతో నీరు ఎక్కడ పోవాలనో తెలియనటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం ఇప్పుడు. సో చెరువులో ఇల్లు వస్తే ఇళ్ళ మధ్యలోకి ఇప్పుడు చెరువు వచ్చింది. సో ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉందా, ఏం చేయాలి, దీని మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి ఆచార్య గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి గంటా వెంకటరమణ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి భానుప్రసాద్ గారు ఉన్నారు. అంతకంటే ముందు సిటీలో అక్కడక్కడ మన ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ముందు చర్చకి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఆచార్య గారిని స్టార్ట్ చేద్దాం. ఆచార్య గారు, 3 రోజులుగా ఇంత వర్షం ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలేము మనం. అంత భారీ వర్షం కురుస్తుంది. మొన్న 10 సెంటీమీటర్లు 18 సెంటీమీటర్లు కూడా హైదరాబాద్ వర్షం చూసాం. చాలా రోజుల నుంచి అన్ని చెరువులు కూడా ఎండిపోయినాయి. హైదరాబాద్లో నీళ్ళే లేవు, గ్రౌండ్ వాటర్ అయిపోయింది. సో ఈ సడన్గా ఇంత వర్షం రావడంతో ఎక్కడికక్కడ జనం ఆగిపోయింది. సో కన్స్ట్రక్టివ్గా మీరేం సూచన సలహాలు ఇస్తారు? ఇప్పుడు మనం విమర్శించుకొని మీరు మన రాజకీయాలు మాట్లాడితే అక్కడ వాళ్ళ నీళ్ళలో మునిగిపోయినారు, వాళ్ళకి ఇంకా మరింత ఇది ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని విమర్శించవలసినటువంటి సందర్భం కాదు, కానీ వారు గత 2.5 సంవత్సరాలుగా మేము ఈ హైదరాబాద్ని విశ్వనగరం చేస్తాం, ఏంటిది రోడ్లు, అసలు అద్దాల లేక రోడ్లు చేస్తామని రకరకాలుగా, అసలు కొద్దిగా వానొస్తేనే మొత్తం చిత్తడైపోతున్నది అనేటువంటి అనేక మాటలు వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ సందర్భంగా గుర్తుదేయక తప్పదు. వాస్తవంగా ఎడతెరపనటువంటి ఈ వర్షాల కారణంగా ఇలా హైదరాబాద్ అంతా కూడా జలమయమైనటువంటి సందర్భంగా అకస్మాత్తుగా వచ్చినటువంటి దానికి ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది. కానీ ముందస్తు చర్యలుగా తీసుకోవాల్సినటువంటి వాటిని అన్నిటిని కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చెరువు నాలాలు కానీ లేకపోతే ఎక్కడెక్కడైతే వర్షాలు వస్తావో వాటన్నిటిని కూడా కొంత క్లియర్ చేసి వాటర్ వెళ్ళిపోయేటటువంటి విధంగా ప్రయత్నం చేయాల్సి ఉండే. మొన్నటి వరకు కూడా అలాంటి వ్యవస్థ ఎక్కడ కూడా ఎవరంతలో వాళ్ళు బిజీలో ఉండటం ఇవన్నీ కూడా మన కళ్ళకు కనపడుతున్నది. వాస్తవంగా మేము మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కానీ అధికార పార్టీకి కానీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎక్కడైతే చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురైనవో వాటిని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా చెరువులు పూర్తిగా కబ్జాలకు వెళ్ళిపోయినాయి, నాలాలన్నీ కూడా మూసుకుపోయినాయి, వీటన్నిటి మీద ప్రభుత్వం ఫస్ట్ ముఖ్యమంత్రి రాగానే ఒక 2-3 కన్స్ట్రక్షన్ అక్కడక్కడ చెరువులలో కట్టినరని అట్లా మూలలన్నీ కొద్దిగా కూల్చేసి తర్వాత 2.5 ఏళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం మన కళ్ళ ముందు కనపడుతున్నది. వాస్తవంగా ఇవాళ చెరువులన్నిటినీ కూడా ఒకవేళ చేయకపోతే రాబోయే రోజులలో కూడా పెద్ద ప్రమాదాలు వచ్చేటువంటి అవసరం ఉంటుంది. ప్రజల్ని వాళ్లకు అవగాహన కల్పించి మీరు ఈ రకమైనటువంటి వ్యవస్థల ఇవన్నీ కూడా చెరువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజల సౌకర్యార్థం కొరకు వాటర్ వచ్చేటువంటి కుంటలు చెరువులు, కాబట్టి వీటిని ఏ రకంగా చేయాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేసి సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనందరూ తెలుసు హైదరాబాద్ లో 1000 చెరువులు ఉండేవి, ఆ 1000 పోయి 120 అయినాయి. ఆ 120లో కొత్తగా చూస్తే ఇప్పుడు తాజాగా చూస్తే 60 చెరువులు మాయమైపోయినాయి, లేవు. వాస్తవమే, ఆ చెరువుల పేర్లు ఉన్నాయి కానీ అక్కడ చెరువులు లేవు. ఇవాళ కాబట్టి అన్నిటిని కూడా కొంత బయటికి తీసి అవేర్నెస్ తీసుకొచ్చి ఎందుకు ఇవన్నీ ఎవరు ఎంఆర్ఓ ఉన్నారు, ఎవరు కలెక్టర్ ఉన్నారు, ఎవరు ఇవన్నీ కూడా దీనికి వాళ్ళకి సహకరించారు, అవన్నిటిని కూడా తీసి వాళ్ళ మీద కొంత యాక్షన్ తీసుకుంటే ఈ మిగిలినటువంటి చెరువులు కూడా
ప్రజలకు చెందకుండా పోతాయి ఇవన్నీ అటువంటిది మా అభిప్రాయం. రైట్. రవణారెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు ఉప్పల్లో మా ప్రతినిధి శివారెడ్డి ఉన్నాడు. శివారెడ్డి, అక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ కూడా రాత్రి భారీగా వర్షం కురిసినట్టుగా అక్కడ నీళ్లు స్తంభించిన పరిస్థితి ఎక్కడ ఉందా? ఎక్కడ నీళ్ళు ఆగిందా, లేకపోతే అక్కడెక్కడ క్లియర్ చేస్తున్నారు? ఎట్లా ఉందా పరిస్థితి? సంగప్ప, హైదరాబాద్లో దాదాపు 15 గంటలుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. మొన్న కురిసిన భారీ వర్షం నుంచి హైదరాబాద్ కోలుకోక ముందే మళ్ళీ ఈ వర్షం స్టార్ట్ అయింది. అయితే రాత్రి కొద్దిసేపు కుండపోతగా వర్షం కురిసింది. తర్వాత ఇప్పుడు సన్నని జల్లులు పడుతున్నాయి. అయితే మొన్న హైదరాబాద్లో కొద్ది వరకు మాత్రమే కూకట్పల్లి, సనత్ నగర్ కానీ నిజాంపేట ఏరియాలో వర్షం బాగా పడింది. కానీ ఈరోజు హైదరాబాద్ శివారు ప్రాంతాలు, హైదరాబాద్ సెంట్రల్ మొత్తం ఒకే రకమైన వర్షం పడుతూ ఉంది. లోతట్టు ప్రాంతాల లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలన్నీ కూడా నీళ్ళలో మునిగాయి. కనీసం సహాయక చర్యలు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. మొన్న పడిన కుంభవృష్టికి నీళ్ళలో ఉన్న కాలనీలు ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి. మళ్ళీ కొత్తగా ఈ చిరుజల్లులు కావచ్చు, భారీ వర్షానికి, ఈ కుంభవృష్టికి ఒకసారిగా హైదరాబాద్లో మళ్ళీ ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మళ్ళీ మూసీ నది పరవాక ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలు ఇళ్లలోకి నీళ్లు చేరుకుంటున్నాయి. ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ పూర్తిగా అలర్ట్ అయింది. మొన్న వచ్చిన కుంభవృష్టి వర్షం తర్వాత ప్రభుత్వం చాలా వరకు అలర్ట్ అయిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎంఆర్కి సంబంధించిన సిబ్బందితో పాటు ఆర్మీ సిబ్బంది కూడా రంగంలో ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు అందరికీ సెలవులు క్యాన్సిల్ చేశారు. అన్ని సెలవులు రద్దు చేసి అందరి డ్యూటీలో ఉండాలని చెప్పారు. 24 గంటలు కేవలం ప్రభుత్వ అధికారులు ఉన్నారు. 2:48 మీరేం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితి? ఈరోజు పడేటువంటి వర్షాలు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా కూడా, ఒక హైదరాబాదే కాదు, జిల్లాలలో పెద్ద ఇప్పుడు వరంగల్ కానీ కరీంనగర్ అంతటా కూడా మంచి వర్షాలు ఉన్నాయి. ఒక రకంగా చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి వర్షం ఒక రకం ఇబ్బంది అయినా ఇది రైతాంగానికి చాలా ఊటనిచ్చేటువంటి అవకాశం, భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఇదంతా కూడా ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి వస్తే ఈరోజు హైదరాబాద్ నగరం చాలా విస్తరించి ఉన్నది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, కానీ ఈరోజు గతంలో గ్రామ పంచాయతీలుగా ఉండేటువంటి కొన్ని చిన్న మున్సిపాలిటీ ఉండేవి కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్లో బాగాలేనాయి. కొన్ని గ్రామ పంచాయతీ స్టేటస్ తోటి కూడా కొన్ని ఉన్నాయి. ఈరోజు నిజాంపేట కానీ, లేకపోతే ఆ పక్కకు ఉండేటువంటి ప్రగతి నగర్ కానీ అట్లాంటి ఏరియాల్లో నిన్న జరిగినటువంటి వర్షం ఎక్కువ రావడం వల్ల ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ను ఒక రూపురేఖలే మార్చేస్తామని ఆ రోజు ప్రచారం చేయడం వల్ల ప్రజలు కూడా ఆ రకంగా విశ్వసించి వారికి అధికారాన్ని హస్తగతం చేశారు. కానీ ఈరోజు వర్షాలు వచ్చినప్పుడు ఆదుకోవాలనేటువంటి పద్ధతి ఒక రకం, దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ విజన్ తోటి ఏ రకంగా చర్యలు చేపట్టాలని ఒక ఆలోచన ఉండాలి. ఇప్పుడైతే మాత్రం ఎక్కడైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఈరోజు మొత్తం కూడా సెల్లార్లలో వాటర్ వచ్చింది. చాలా అపార్ట్మెంట్స్లో కరెంట్ లేదు, ఎందుకంటే సెల్లార్లో కరెంట్ సిస్టమ్ ఉంటుంది, అందులో వాటర్ రావడం వల్ల కూడా కరెంట్ డిస్కనెక్ట్ చేసి పెట్టారు. ఇప్పుడు మొదలు వాళ్ళను ఆదుకునేటువంటి పద్ధతి, అక్కడ కావాల్సినటువంటి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్, ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని స్కూళ్ళకు సెలవులు ఇవ్వడం, పబ్లిక్ని కూడా అలర్ట్ చేయడం. ఈరోజు వర్షాభావం వల్ల ఎక్కడికి బయటకు పోకండి, ఎందుకంటే బయటకు వెళ్తే గంటలు ట్రాఫిక్ స్తంభించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ఈరోజు పడుతున్న వర్షాలు ఒక రకంగా సంతోషం, ఒక రకంగా బాధ రెండు ఉన్నాయి. ఎందుకంటే గ్రామాలలో ఉండే వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ అల్టిమేట్గా ఈ వర్షం నుంచి బయటపడాలంటే ప్రభుత్వం రంగం మొత్తం కూడా అప్రమత్తమే చేయాలి. నిన్న కేటీఆర్ సాయంత్రం ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, తిరిగినట్టు కూడా ఫోటోలు, అంటే ఒక వారుగా తిరగడం, మొత్తం కూడా యంత్రాంగం అంతా ఇలాంటి టైంలో భరోసా ఇవ్వాల్సిన బాధ్యత, అవసరమైతే అన్ని ఆర్మీ కూడా తీసుకుంటామని చెప్పిండు. ఎక్కడికెక్కడ ప్రజలకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలి, ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. రైట్. భానుప్రసాద్ గారు, సరే, తాత్కాలికంగా వెంటనే ఇమీడియట్గా ఏం చేస్తున్నారు? తర్వాత దీనికి దీర్ఘకాలిక ప్లాన్ ఏమైనా ఉందా? ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇప్పటికిప్పుడు 2 ఏళ్లలో ఈ చెరువులన్నీ కబ్జాలని, ఇప్పటికే బిల్డింగ్లు వచ్చాయని ఎవరు అనకపోయినా, అప్పుడున్న పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ అడ్డగోలుగా పర్మిషన్ ఇవ్వడం, గ్రామ పంచాయతీ అడ్డగోలు పర్మిషన్ ఇవ్వడం, సో వాటిని క్లియర్ చేసే అవకాశం ఉందా? ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందా? అంటే ఒకటి ఇక్కడ మనం 2 అంశాలను కూడా ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని చేసి నిందించే పరిస్థితి లేదనేటువంటిది ప్రతిపక్షాలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు, ఎవరైనా చెప్తున్నటువంటి మాట. ఈ సమస్యని ఎదుర్కోవటం అనేటువంటిది అందరి సమిష్టిగా ఎదుర్కోవాల్సినటువంటి సమస్య.
ఇది డెఫినెట్గా రమణారెడ్డి గారు చెప్పినట్టుగా ఒకటేమో తాత్కాలికమైనటువంటి చర్యలు ఏంటివి, తర్వాత దీర్ఘకాలికమైనటువంటి చర్యలు ఏంటి అనేటువంటి. తాత్కాలికానికి వచ్చేప్పటికీ ఒక మొత్తం యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తున్నది. మంత్రి గారు కూడా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి, ఫుల్ టైం అంటే రౌండ్ ది క్లాక్ తను కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేటీఆర్ గారు. అదేవిధంగా మున్సిపల్ జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఫుల్ టైం దాన్ని అదేవిధంగా మానిటర్ చేస్తున్నటువంటి డిప్యూటీ మేయర్ కానివ్వండి, మొత్తం వ్యవస్థ కూడా టోటల్గా ఫుల్ టైం దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటిది. అదేవిధంగా ఫైర్ ఇంజిన్స్ని కూడా డిప్యూట్ చేయడం జరిగింది. వాటన్నిటి ద్వారా కూడా వాటర్ ఎవాక్యుయేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ మోటార్స్ ద్వారా పంపింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి కూడా ఈరోజు ఏవైతే నాళాలన్నీ దురాక్రమణకు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం డెఫినెట్గా అంటే దానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ అందులో అపార్ట్మెంట్స్ వచ్చాయి, దాంట్లో ఆక్యుపెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో కొనుక్కున్నటువంటి బాధలు ఈరోజు మనం వాటిని కూలగొట్టేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దాన్ని పూర్తిగా తీసేస్తే వాళ్ళంతా నిర్వాసితులయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఆ రోజు యంత్రాంగం కొంతవరకు అధికారులు ఏదైతుందో నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి తప్పుల వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్గా ఉంది. దానికి గాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లీ అసోసియేట్స్ అనేటువంటి సంస్థకి, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థకి, దీన్ని హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనేటువంటి దానిపైన ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడానికి కూడా వాళ్ళని కూడా ఒక కొంత టెక్నికల్గా సపోర్ట్ చేయమని చెప్పి వాళ్ళని కూడా కోరడం జరిగింది. వాళ్ళు కూడా దానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళ ప్రణాళికలు వచ్చిన తర్వాత దాని ప్రకారంగా పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడం అది కూడా ఒక రోజులో జరిగేటువంటి పని కాదు. డెఫినెట్గా దానికి కొంత అంటే ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలంటే కొత్త ఏరియాస్ ఎక్కడైతే డెవలప్మెంట్ లేనటువంటి ఏరియాస్లో నిర్మించడం చాలా ఈజీ, కానీ ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఏరియాస్లో డ్రైనేజ్ నిర్మించడం అనేటువంటి చాలా శ్రమతో కూడుకున్న పని, చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పని. మొత్తం బిల్డింగ్స్ వచ్చేసినాయి, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా చేయాలనేటువంటిది ఒక పెద్ద అంటే యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో అవి లోతట్టు ప్రాంతాలని తెలుసు, అయినా అక్కడ సెల్లార్స్కి పర్మిషన్ ఇచ్చారు. సెల్లార్స్ కట్టినటువంటి పరిస్థితి, సెల్లార్ కట్టడానికి అసలు ఏ విధంగా కూడా అనువుగాని ప్రదేశాల్లో కూడా సెల్లార్ కట్టడం. బిల్డింగ్ రెగ్యులేషన్స్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా వాటన్నింటి కూడా మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది కేవలం ఒక బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చేటువంటి దానికే పరిమితం కాకుండా టౌన్ ప్లానింగ్ అనేటువంటిది ఎప్పటికప్పుడు నగర అవసరాలని గుర్తించి రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి ఎటువంటి అరిష్టాలు జరిగినా కూడా వాటిని ఎదుర్కొనేటువంటి స్థాయిలో ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకునేటువంటి డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. కానీ దురదృష్టవశాత్తు గత 2-3 దశాబ్దాలుగా ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఎవరైతే బిల్డింగ్కి పర్మిషన్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్గా మారిపోయింది. కేవలం పర్మిషన్స్ ఇవ్వడమే మా డ్యూటీ అన్నట్టుగా ఉంది. కానీ కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతున్నది, అక్కడ ఉండేటువంటి ఏరియాకి ఈ నేరో రోడ్స్ ఏ విధంగా వస్తున్నాయి, వీటన్నిటి పట్ల కూడా అంటే కనీసమైనటువంటి అవగాహన కానీ లేకపోతే ఇది లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు రూల్స్ అనేటువంటి వాటిని కూడా మనం కొంతవరకు ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నది, దాని పక్కన ఇంకొక లేఅవుట్ రావాలి అని అంటే అందులో 30 ఫీట్ రోడ్ ఉన్నది కాబట్టి మీకు పర్మిషన్ ఇవ్వము అని అంటే డెఫినెట్గా వీడు కూడా గ్రామ పంచాయతీ చేసి మళ్ళీ వీడు కూడా ఇల్లీగల్ చేసేటువంటి అవకాశం. నేను 40 ఫీట్ అప్రోచ్ రోడ్ లేదు కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వము అంటే వీడు కూడా అదే గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి వీడు కూడా మళ్ళీ ఇల్లీగల్గా చేసి వీడు అమ్మేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రూల్స్లో మనం మాడిఫై చేసుకుని మనం వాటన్నిటి కూడా ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా దీర్ఘకాలిక ప్రణాళికలో కొంతవరకు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి పౌరుల యొక్క పాత్ర కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్స్ని కేవలం ప్రభుత్వాలను ఇంకొకరినో తప్పుపట్టడం, గత ప్రభుత్వాలను ఈ ప్రభుత్వాలను తప్పుపట్టడం అనేటువంటిది కాదు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఇటువంటి వాటిలో మనం ఒక సొల్యూషన్ తీసుకోవడం కష్టమే. ఖచ్చితంగా పౌరుల భాగస్వామ్యం ఉండాలి అంటున్నారు, ఓకే. కానీ భానుగారు ఇప్పుడు నిజాంపేట ఏరియాలో అపార్ట్మెంట్ 15 నుంచి 18 లక్షలకు ఒక వచ్చింది, బ్యాంక్ లోన్ ఇచ్చింది, దాన్ని చూస్తే గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది, దాన్ని కట్టేసిండు. మరి కొనుక్కోకపోతే ఏం చేస్తాడు? మొత్తానికి కొనొద్దు అంటే ఇప్పుడు బ్యాంక్ లోన్ కూడా ఇవ్వకూడదు అని అన్ని రిస్ట్రిక్షన్స్ ప్రభుత్వం పెట్టచ్చు కదా. ఒకటి తక్కువలో వచ్చిందని కొన్నాడు. మనం ఆలోచించాల్సినటువంటిది ఏంటంటే కొనుక్కోవటం అనేటువంటిది కొనుక్కున్నప్పుడు ఇంత తక్కువలో వస్తుంది కదా అని మనం కొన్నప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందులు సిద్ధంగా ఉండాలి. రైట్. మరి ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది కూడా దృష్టిలో ఉండాలి. అది రాకుండా మీరు నియంత్రించవచ్చు కదా. నియంత్రించడం అనేది ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? ఇప్పుడు నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి యంత్రాంగానికి సంబంధించినటువంటి విషయంలో అది జిహెచ్ఎంసీ ఏరియా పరిధిలోకి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అక్కడ వాళ్ళకి ఆ ఎవరైతే పర్మిషన్ ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. కానీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఉందా? లేదు.
సో ఇటువంటి అన్ని టెక్నికాలిటీస్ చాలా ఉన్నాయి. ఇది ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చింది జిహెచ్ఎంసీ కాదు, కానీ ఈరోజు మాత్రం జిహెచ్ఎంసీ పోయి అక్కడికి పోయి రెస్క్యూ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి. డెఫినెట్గా మనం సార్ ఇప్పుడు ప్రజెంట్ మీరు అధికారంలో ఉన్నారు, ఇంతకుముందు రమణారెడ్డి గారు కూడా గవర్నమెంట్లో ఉండేది. ఒక ప్రశ్న, ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు అన్ని ఎట్లా వచ్చినాయి? ఎక్కడైనా గ్రామ పంచాయతీకి అపార్ట్మెంట్ కట్టే పర్మిషన్ ఉందా? G+2 కట్టాలా గ్రామ పంచాయతీకి, అంతే. అది కూడా 250 గదాలు ఉంటేనే G+2 కట్టాలి. అట్లాంటిది అన్ని కూడా 1988 78 పర్మిషన్ తీసుకొచ్చి కడుతున్నారు. అవన్నీ ప్రభుత్వం తెలియదా? ఎందుకు అట్లా వచ్చినాయి చెప్పండి. మనం ఒకటి ఆలోచించాల్సినటువంటిది ఏంటంటే టౌన్ ప్లానింగ్ వ్యవస్థకు కూడా అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? వాటిని ఆపగలిగేంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఎంతమంది ఉన్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు? జిహెచ్ఎంసీ కానివ్వండి, హెచ్ఎండిఏలో కానివ్వండి. హెచ్ఎండిఏలో తీసుకున్నట్టయితే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఒక 15 మంది అధికారులు ఉన్నారు. 15 మంది అధికారులు మొత్తం హెచ్ఎండిఏలో 150 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి దాదాపు 120 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ 15 మంది అధికారులు నియంత్రించగలిగేటువంటి స్థాయిలో ఉందా? అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, కానీ వాటిని నియంత్రించేటువంటి వ్యవస్థ మన దగ్గర లేదు. రెండోది ఏంటంటే నిన్న తెలుసుకుంటే అంతే 1988 పర్మిషన్ల మీద గ్రామ పంచాయతీలో అప్పుడెప్పుడో ఫోర్జరీ సంతకం ఫోర్జరీ చేసి వీళ్ళు అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కడుతున్నారు. ఇప్పుడు కూడా 88 సర్పంచ్ సంతకం ఉంది దాని మీద. ఈ రోజు జరుగుతున్నటువంటి నిర్మాణాలు కూడా వాటితోనే జరుగుతున్నాయి. అదే అది ఎవరు చూడకుండా అయితే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ యొక్క పాత్ర లేకుండానే నడుస్తున్నాయా? అక్కడ ఉన్నటువంటి విఏఓ ఇది లేకుండానే నడుస్తున్నాయా? అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థది కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిది. ఇది జిహెచ్ఎంసీకో లేకపోతే టౌన్ ప్లానింగ్ సిబ్బందికో సంబంధించినటువంటి విషయం కాదు. కానీ బట్ ఎవరైనా కూడా ఇది సమిష్టిగా మొత్తం మీద వ్యవస్థ అందరిది బాధ్యత. ఇది ప్రజలు కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. డెఫినెట్గా ఇటువంటి అంటే మనం తెలిసి మనం పోయి ఒక ఈ పర్మిషన్ లేదని తెలుసు, వాళ్ళు పెట్టేటువంటి బ్యాంకులకు లోన్లు ఇచ్చేందుకు వాళ్ళు పెట్టేటువంటి పేపర్లన్నీ కూడా ఫాల్ట్ అని తెలుసు. బ్యాంకు పేపర్లు దాన్ని చూసి ఏమి ఇవ్వట్లేదు. అటు వాళ్ళు బ్యాంకులకు పెట్టేటువంటి పేపర్లకి దీనికి ఒకసారి కనుక మనం వెరిఫై చేసినట్టయితే భిన్నంగా ఉంటాయి, పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ప్రీఫ్యాబ్రికేటెడ్ ఇవే. అవన్నీ కూడా బ్యాంకులు ఎందుకు లోన్ ఇస్తున్నాయంటే వాడు ఇచ్చేటువంటి గ్రామ పంచాయతీ వాడు ఇచ్చేటువంటి G+1 G+2 పర్మిషన్ చూసి ఇవ్వట్లేదు వాళ్ళు. ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్గా చేస్తూ వాళ్ళు లోన్స్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇందులో. డెఫినెట్గా మొత్తం యంత్రాంగం ఫెయిల్యూర్ కింద చెప్పక తప్పదు. కానీ బట్ ఓవరాల్గా చెప్పాలంటే డెఫినెట్గా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి యంత్రాంగం ఫెయిల్యూర్ ఒకటి ఉంటే ప్రజల భాగస్వామ్యం కూడా ఉంది ఇందులో. వాళ్ళని కూడా మనం ఎందుకంటే ఏదో కొన్నాడు కదా, తక్కువకి వస్తుంది కొన్నాడు కదా అని అంటే తప్పు పట్టడానికి లేదు అన్నట్టుగా మనం మాట్లాడటం కరెక్ట్ కాదు. తక్కువకి వస్తుంది కదా అని అంటే తక్కువకి వస్తే ఏదైనా కొంటాము మనం. ఈరోజు మార్కెట్లో మనకు దొంగ వ్యాపారం ద్వారా వచ్చినటువంటి వస్తువులు తక్కువకు రావచ్చు. ఈరోజు మనం డీజిల్ పెట్రోల్ బంక్ పోయికుంటే ఇది రావచ్చు, ఇంకొక విధంగా వస్తే తక్కువకి వచ్చింది అనుకోండి, దాన్ని కొనవచ్చామా? అది కొనడం కరెక్టేనా? లీగలేనా? దొంగ సామాన్ బ్యాంక్ అయితే లోన్ ఇవ్వదు. బ్యాంక్ నేను ఏ విధంగా దొంగ ఇదితో డాక్యుమెంట్స్ తో లోన్ ఇస్తుందని చెప్తుంది. జాగ్రత్త పడి తీసుకోవాల్సిన పౌరులు కూడా బ్యాంక్ మామూలుగా ఇవ్వట్లేదు, దొంగ డాక్యుమెంట్స్ తో లోన్ ఇస్తుంది. ఇవాళ ప్రజల్ని తప్పు పట్టడమే కాదు, ప్రభుత్వం కూడా అధికారులు చేస్తున్నటువంటి తప్పిదాలని భవిష్యత్తులో కొంత రెక్టిఫై చేయాలని మా కోరిక. ఆచార్య గారు, నేను ఫస్టే చెప్పిన అధికారుల తప్పిదాలు మొత్తం చెప్పిన తర్వాతనే ప్రజలకు ఈ విషయానికి వచ్చిన. మొత్తం అధికారుల తప్పిదాలు మొత్తం చెప్పిన తర్వాత దీనికి వచ్చి, కానీ ఏదో వాళ్ళు అతీతులు అన్నట్టుగా మనం మాట్లాడటం రాజకీయ నాయకులు సరైనది కాదు. వాళ్ళు కూడా ప్రజలు దాన్ని చూసుకుంటారు తప్ప దీన్ని రాజకీయ నాయకులు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పగలిగిన నాడే నిజంగా మనం రాజకీయం చేయడానికి ప్రజలు కొనడం అనేది తప్ప కన్స్ట్రక్షన్ రెండు కొనకపోతే ఇంకోటి కడతాడా? ప్రజలు కొనకపోతే ఇంకోటి కడతాడా? ప్రజలు కొనకపోతే అవసరాలకు వసతులు ఉన్నాయని కొంటున్నారు తప్ప ఈ ఇప్పుడు చర్చ అంతా ఇప్పుడు దాని మీద కాదు. కానీ ప్రాబ్లం వచ్చిందంతా కూడా అవుటర్ హైదరాబాద్ లో ఎక్కువ సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు లో లైన్ ఏరియాలో ఇల్లు కట్టడం ఇవన్నీ కూడా ఆ రోజు ఉండేటువంటి చట్టాలు ఉండే లొసుకుల వల్లనో కానీ అక్కడ ఉండే యంత్రాంగంలో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే ఆ గ్రామ పంచాయతీలు ఉండేటువంటి రూల్స్ వేరు, నగర పంచాయతీ గ్రేటర్ హైదరాబాద్ రూల్స్ వేరు. దానికి అనుగుణంగా కట్టిండ్రు. ఈరోజు లో లైంగ్ ఏరియాలో చాలా చెరువులో పక్కకు కట్టారు. మనం చూస్తున్నాం చెరువు ఇట్లా అనుకుంటే దాని పక్కకు అపార్ట్మెంట్ ఉంటాయి. వర్షాకాలం వచ్చిన నీళ్ళలో రాకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇవన్నీ జరిగిన వాటిని ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు తొందరగా తక్షణ ఉపశమనం ఏంటిది?
దీని మీద కావాలంటే అసెంబ్లీలో పెద్ద డిబేటే చేయాలి. అసలు ఈ నిర్మాణాలు ఇట్లాంటి వర్షం వచ్చినప్పుడు ఏంది పరిస్థితి, భూగర్భ జలాలు కూడా పూర్తిగా లేవు. ఇప్పుడు ఆ ఏరియాలో కూడా ఇప్పుడు వర్షాలు ఇవాళ వర్షాలు వచ్చినా కానీ చాలా అపార్ట్మెంట్స్ ఖాళీ ఉన్నాయి. ఆ ఏరియాలో వాటర్ లేదు, భూగర్భ జలాలు లేవు. ఆల్టర్నేట్గా గోదావరి జలాలు కృష్ణా జలాలు వచ్చేటువంటి నీళ్లు లేవు. కాబట్టి చాలా అపార్ట్మెంట్స్ కాలినాయి. ఇప్పుడు తక్కువ ధరకు వస్తున్నాయంటే ఆ పరిస్థితి కూడా ఉన్నది. నీళ్ళు తప్ప ఎండాకాలం కానీ మామూలు టైంలో నీళ్లు కొనుక్కుంటే తప్ప ఉండే పరిస్థితి లేదు. ఇవన్నీ చాలా సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఈ మధ్యలో చెన్నైలో జరిగినటువంటి మునిగినటువంటి ప్రాంతాలు చూసినాము. వర్షాకాలంలో వర్షం వస్తుందని తెలుసు, 6 నెలలుగా ఈ ప్రభుత్వము ఎక్కడైతే చెరువులు ఆచార్య గారు, సరే మన చర్చ, రాజకీయ చర్చ, మన అధికారులు అవన్నీ మాట్లాడతాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి బయటపడాలంటే ఏం చేయాలి? అక్కడ సెల్లార్లో గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్ళు వచ్చినాయి. అట్లాంటి అపార్ట్మెంట్ కూడా చాలా ఉన్నాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ అయితే ఆగిపోయే పరిస్థితి. ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ టైం కూడా ఏం పోలేదు. నేను రాత్రి చూసాం, మనం రాత్రి 11 దాకా ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఉన్నది ఇంకా వచ్చేది కూడా ఇంకేమో భారీ వర్షం ఉండొచ్చు. కాబట్టి ఇంక వస్తుంది అనేటువంటి విధంగానే దాన్ని మనం తట్టుకునే విధంగా వ్యవస్థలను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్రమత్తం చేయాలి. చాలా మటుకు ప్రభుత్వం ఇంకా ఇప్పుడైతే ఇక ఎందుకు దాని మీద చర్చ, కానీ అంత పెద్దగా ఏదో చేస్తున్నారు అన్నటువంటిది ఏం లేదు. ఇంకా బాగా తీసుకొస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రాత్రి అంతా తిరిగినట్టున్నారు మేయర్, మంత్రులు. తిరగకపోతే వేరు ఇప్పుడు తిరగడం, మంత్రి గారు తిరగడం, ఒక్కరు తిరిగితే అయ్యేది కాదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని మొత్తం కూడా ఇంక్లూడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ఏదో అలాట్ చేసినాము, ఈరోజు అలాట్ చేసినాము కదా, కొత్త వ్యవస్థని మొదటిసందే అలాట్ చేసేది ఉండే అనేది మా అభిప్రాయం. రైట్, ఒక నిమిషం మీ దగ్గరికి వచ్చే ముందు మా బ్యూరో చీఫ్ భరత్ ఫోన్ లైన్లో ఉన్నారు. భరత్, గుడ్ మార్నింగ్. ఏంది పరిస్థితి? వర్షాలు ఇప్పటివరకు ఇంకా ఎన్ని రోజులు వర్షం పడే అవకాశం ఉంది? నిన్నటి వరకు చూస్తే ఎంత వర్షం పడింది? ఏముంది సమాచారం దీనికి సంబంధించి? వెదర్ అప్డేట్ ఏంది? గుడ్ మార్నింగ్ సంగప్ప. ఇంకా 4 days వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ చెప్తుంది. దానిలో ఇవాళ రేపు 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ చెప్తోంది. రీజన్ ఏంటంటే కోస్తాంధ్ర తీరం మీద ఈ తీవ్ర అల్పపీడనం గత 4 రోజులుగా స్థిరంగా అక్కడే ఉంది. అది ముందుకు కదిలి తెలంగాణను దాటి వెళ్తే గాని ఈ వర్షాలు తగ్గుముఖం పట్టవు. సో ఇప్పుడు కాన్స్టాంట్ గా అది 4 days గా, నిజానికి అది పశ్చిమ దిశగా ఎప్పుడో కదలాల్సి ఉంది, కానీ అంచనాలు మించి అది 4 days గా అక్కడే కాన్స్టాంట్ గా ఉండడం వల్ల వర్షాలు పడుతున్నాయి. సిటీలో నిన్న ఉదయం 8:30 నుంచి ఈ ఉదయం 7 గంటల వరకు చాలా చోట్ల కూడా 8-9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మల్కాజ్గిరిలో, నారాయణగూడలో, ఇక్కడ అన్ని చోట్ల కూడా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల కూడా 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం సిటీలో నమోదైంది. అయితే 3 days బ్యాక్ వర్షానికి నిన్నటి వర్షం తేడా ఏంటంటే 3 days బ్యాక్ 2-3 గంటల్లోనే దాదాపు 9-10 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. కుత్బుల్లాపూర్ లో అయితే 16 సెంటీమీటర్లు పడింది. బట్ నిన్న పడ్డ వర్షం ఏంటంటే కొద్ది కొద్దిగా చినుకుల రూపంలో పడుతుంది. భారీ కాకుండా ఒక మోస్తరు వర్షంతో ఇన్ని సెంటీమీటర్లు చేరుకుంది. అందుకని మొన్నటితో పోలిస్తే కొంత ఫ్లడ్ సిచ్యువేషన్, సడన్ ఫ్లడ్స్ ఏమి రాలేదు. బట్ ఇంకా హైదరాబాద్ లో ఇవాళంతా కూడా వర్షం కురిసే అవకాశం ఉంది, రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఆ అల్పపీడనం, తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో అది తెలంగాణను దాటి వెళ్ళిన తర్వాతే రాష్ట్రానికి వర్షాల ఉపశమనం వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ నిన్న రాత్రి వరంగల్ గాని, నల్గొండ గాని, మెదక్ గాని చాలా చోట్ల కూడా అతి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల 15 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. వరంగల్ సిటీలో కూడా దాదాపు 12-13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సో రాష్ట్రం అంతటా ఈ సిచ్యువేషన్, ఆదిలాబాద్ జిల్లా తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగతి రైట్, థ్యాంక్ యూ భరత్. రమణారెడ్డి గారు, సరే ఈరోజు రేపు 2 రోజులు కూడా వర్షం ఉందని చెప్పి భరత్ చెప్తున్నారు వాతావరణ శాఖ సూచనతో. ఏం చేయాలంటే ప్రజలకు ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఇప్పటికే లోపు ఇప్పుడు డౌన్లో ఉండేటువంటి అపార్ట్మెంట్ వాసులు కానీ, లేకపోతే మరీ ఎక్కువగా నీళ్లు చీన్లలో నీళ్ళు చేరిన వాళ్ళందరికీ అవసరమైతే ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్కు, కాలేజెస్కు సెలవులు కూడా ఇచ్చారు. కాబట్టి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్, అక్కడ ఎవరైతే కరెంట్ లేదు, చాలా అపార్ట్మెంట్స్లో పవర్ లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. ఈ పరిస్థితులలో నీళ్ళు కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది. అట్లాంటి వాళ్ళని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్, ఫంక్షన్ హాల్స్ కానీ, లేకపోతే కొన్ని కాలేజ్ స్కూల్స్లో కానీ ఎవరైతే ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
తర్వాత ఎక్కడైతే డౌన్లో ఉండేటువంటి వాళ్ళు కొత్త స్పెషల్ వారు ఏమన్నారు ఇంతకుముందు ఫైర్ ఇంజన్స్ తోటి అంతే సాధ్యం కాదు ఒక ఇంత పెద్ద ఎత్తున జరిగే పరిస్థితి ఉన్నప్పుడు అవసరమైతే జిహెచ్ఎంసీ నుంచి కొన్ని మోటార్స్ సక్ చేసేటువంటి మోటార్స్ కూడా తీసుకొచ్చి అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఇప్పుడు వర్షం ఆగే వరకు కూడా ఏమీ సహాయ చర్యలు చూపెట్టడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక పక్క వర్షం పడుతూనే ఉంటే నీళ్లు పంపు చేస్తే కూడా మళ్ళీ నిజాంపేట జరిగింది అదే కాబట్టి ఒక సెల్లర్ ఖాళీ చేస్తున్నారు, దాదాపు ఖాళీ అయింది అనుకున్న టైంలో మళ్ళీ వర్షం పడింది, మళ్ళీ ఎండిపోయింది. నేను అందుకొరకే ఇప్పుడు మనం వర్షం వాతావరణ శాఖ ఆగిపోయిన వర్షాలు అనే పరిస్థితి దాకా మనం ఏం సహాయ చర్యలు చేపట్టినా ఏమి ఉండదు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రజలు ఎక్కడికెక్కడ ఉన్నవాళ్ళు రోడ్ల మీద రాకుండా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ జామ్లు అవ్వడం, ఇప్పటికి మ్యానువల్స్ ఎక్కడెక్కడ చాలా రోడ్లు హైదరాబాద్ అక్కడ పెద్ద సెక్రటరియట్ దగ్గరనే పెద్ద బొందు ఏర్పడి నిజంగా చూడకపోతే అలా కార్లు కూడా మనసు పోయే పడి చనిపోయే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఉన్నగాడి ఉన్నోళ్ళు ఉన్నట్టుండి ఆల్టర్నేట్గా ఒకవేళ బాగా నీళ్ళు రావాలి బంధువులు ఇళ్ళకి పోవడం, అక్కడ ఖాళీ చేసి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా రేపు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇబ్బందికరం ఇవన్నీ కూడా దీంతో పాటు అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవస్థ ఇప్పుడు ఉండేటువంటి మున్సిపల్ శాఖ, అదేవిధంగా డాక్టర్స్, మెడికల్ అండ్ హెల్త్, ఇవన్నీ కూడా అన్ని శాఖలు అప్రమత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఒకరినొకరు విమర్శించుకోండి. ఈ యొక్క ప్రకృతి ఒక రకంగా మన మీద తీవ్రమైనటువంటి మరి కన్నెర చేస్తూ ఉంది వర్షం. ఈ పరిస్థితులలో మనం చేయాల్సినటువంటి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయాలి. దానికి ఉండేటువంటి ప్రభుత్వ అవసరమైతే వాలంటరీగా ఉండేటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారంతో చేస్తే బాగుంటుంది. నిజానికి ఈ వర్షం రావాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే నిజాంపేటలో 1800 ఫీట్లు బోర్లు ఉన్నాయంట. నిజాంపేట 1800 ఫీట్లు అంటే ఎంత లోతు అని, ఎంత డ్రైవ్ ఉంది మనం 1100 తర్వాత వాటర్ తగ్గుతాడు చుక్క అట్లా 1100 వరకు మీకు అసలు అది వాడు చెప్తాడు 1100 వరకు అసలు మీరు ఆశ పెట్టుకోండి. 11 నుంచి 2000 దాకా పోతే మన అవకాశం ఉంటుంది. అది కూడా అయితే 1/2 ఇంచు అంటే ఆడ భూగర్భ జలాలేలు పూర్తిగా దాదాపు 10 సంవత్సరాల నుంచి. నిన్న నేను ఒక గ్రామానికి పోయిన, ఎన్ని సంవత్సరాలు మీ చెరువు అని అడిగితే చెప్తే 9 సంవత్సరాల తర్వాత ఈసారి నిండిందని చెప్తా ఉన్నారు. ఈ వర్షాన్ని నిండిందట. 9 years నుంచి లేదంటే ఇది నిజంగా ఒక రకంగా ఇబ్బంది. ఒక వారం రోజులైనా దీంతోటైనా భూగర్భ జలాలు పెరిగి అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా మరి పోతుందేమని ఆశ. ఎందుకంటే వర్షం స్లోగా పడితే భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకుడు గుంతలు ఇవన్నీ కూడా చేయడం వల్ల కొంత అవేర్నెస్ తీసుకురావడంలో కూడా కొంత మేలు జరిగే అవకాశం. గర్భ జలాల విషయానికి వచ్చేప్పటికి ఇప్పుడు మెయిన్గా నిజాంపేటలో తీసుకున్నట్టయితే అక్కడ డెన్సిటీ మీరు ప్రతి 300 గజాలకు ఒక ప్లాట్గా ఉంటే 300 గజాల్లో మొత్తానికి ఫ్లాట్స్ కట్టేసినటువంటి పరిస్థితి. ఆ 300 గజాలకి ఒక బోర్ ఫెయిల్ అయితే ఇంకో బోరు ఇట్లా 2-3 బోర్లు వేయటం ఇట్లా జరిగినటువంటి పరిస్థితి చూసుకున్నట్టయితే అదంతా కూడా ఆల్మోస్ట్ ఒక హోల్స్తో నింపిపోయినట్టు ప్రాంతంలో ఉంది. ఒక బోర్కి సరైన డిస్టెన్స్ ఉండాలనేటువంటి నామ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ బట్ అంత దగ్గరలో బోర్స్ వేస్తే దీంట్లో పడ్డ ఇప్పుడు పక్కనే ఒకతను 1200 ఫీట్లు కనుక వేసినట్టయితే దాని పక్కన ఇంకోటి 1500 ఫీట్లు వేస్తే ఈ బోర్ ఎండిపోద్ది. నిన్నటిదాకా ఈ పక్కనే ఉన్నది పక్కనే బోర్ ఎండిపోయే పరిస్థితి ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం డెఫినెట్గా ఏంటంటే రోడ్స్ అన్నిటి కూడా కొన్ని బ్లాక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ప్రజలు తప్పదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో తప్పితే దయచేసి రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం వీలున్నంత వరకు అవాయిడ్ చేయడం మంచిది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. రెండవది లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా ఎవరైతే జలమయమైపోయినటువంటి స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ప్రభుత్వ తరఫు నుంచి వాళ్ళందరికీ కూడా ఆహారం కానీ మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఒకవైపు జిహెచ్ఎంసీ తరఫున, ఇతర రెవెన్యూ యంత్రాంగం తరఫున, పోలీస్ యంత్రాంగం తరఫున మేము ప్రభుత్వం తరఫున చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొద్దిగా కొన్ని ప్రాంతాల్లోకి పూర్తిగా అంది ఉండకపోవచ్చు కూడా, దాని గురించి ఇదేం లేదు. కానీ మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. అట్లే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ఇతర ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా అవకాశం మేరకు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాల మేరకు వాళ్ళకు మంచినీళ్ళ ప్యాకెట్స్ కానీ లేకపోతే భోజన సౌకర్యాలు కానీ మన వీలుంటే కల్పించగలిగినటువంటి వరకు ఆ సంఘాలు కూడా ప్రజలు కూడా పౌరులు కూడా భాగస్వాములు అయ్యి వాళ్ళందరికీ కూడా అందించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ఎక్కడైతే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే వాళ్ళు బయటికి రాలేనటువంటి ప్రాంతాలనే వాళ్ళని కూడా కొంతవరకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేస్తుంది. పంపింగ్ కూడా వీలినంత వరకు ఇప్పటికిప్పుడు మనకు పంప్స్ ఎన్నైతే అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పంప్స్ కూడా వాడుతున్నాం. జిహెచ్ఎంసీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి, హెచ్ఎండిఏ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా పంప్స్ని కూడా ప్రైవేట్ బిల్డర్స్ దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి వాటిని కూడా తీసుకొచ్చి వాడుతున్నాము. అవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాటికి ఇవన్నీ కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలతో పాటుగా మిగిలినటువంటి వాళ్ళు కూడా ప్రజలు కూడా దానికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ వైపుగా అందరం సమిష్టిగా ఈ సమస్య సాగర్ లోతట్టు ప్రాంత పరిస్థితి ఎందుకంటే 5000 క్యూసెక్ల పైన
ఇన్ఫ్లో ఉంది, అంత నీళ్ళు వస్తుంది. మనం చూస్తే గత చాలా సంవత్సరాలుగా, దాదాపు నేను 20 సంవత్సరాలుగా చూస్తే ఎప్పుడు కూడా హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడు కనబడలేదు. కానీ బట్ ఈరోజు హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి వచ్చింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది, ప్రమాదకర స్థాయిలో ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్కి వచ్చేసింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ని ఆల్రెడీ వాటర్ కొంత రిలీజ్ చేస్తున్నటువంటి, ఇదిగా స్లోగా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలంటే ఇంకా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దాన్ని కొద్దిగా కంట్రోల్డ్గా రిలీజ్ చేస్తున్నారు. కానీ ఒకవేళ తప్పనిసరి పరిస్థితి వస్తే ఆల్రెడీ వాళ్ళని కింది ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని షిఫ్ట్ చేయడం మొదలుపెట్టాము. వాళ్ళకి పూర్తి స్థాయిలో అక్కడ అన్ని చర్యలు తీసుకున్న తర్వాత వాటర్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. వాటర్ రిలీజ్ చేస్తున్నాం, మీరు అందరూ అప్రమత్తంగా అండి, ఆ ప్రాంతాల నుంచి తరలి వెళ్ళండి అని కంటిన్యూస్గా జిహెచ్ఎంసీ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. మంత్రి గారు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, మేయర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరి దగ్గర కూడా నుంచి వస్తున్నాయి. మీ మీడియాలో కూడా అన్నింటిలో కూడా స్క్రోలింగ్స్ వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా దాని నుంచి వాటర్ రిలీజ్ చేయక తప్పదు. ఆ వైపుగా చర్యలు కూడా మేము మా ప్రభుత్వం తరఫున తీసుకునేటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఫైనల్గా ఆచార్య గారు ఏం చెప్తారు? ప్రభుత్వం ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షితంగా బయటికి తీసేసి వాళ్ళకు తగిన సహాయ చర్యలు చేసి వాళ్ళకు ఆహార పొట్లాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అందరినీ కూడా అన్ని భాగస్వామ్య అధికారులను వీళ్ళందరినీ కూడా వైద్య అధికారులను వీళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయాలి. కొద్దిగా సీరియస్గా ప్రభుత్వం ఇంకా కొంత నిధులు కానీ ఇవన్నిటిని కూడా వెచ్చించి అంటే ఎక్కడెక్కడైతే మనం క్లియర్ చేయాలని వాటర్ వెళ్ళిపోయేటందుకు, ఎందుకంటే ఇంకా 3-4 రోజులు ఉంది కాబట్టి కొద్దిగా ఇంకా ప్రమాదం ఎక్కువవుతుంది అనేటువంటి దృష్టిలో పోవాలి. వర్షం ఇది రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రజలు దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా సహకరిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అది థ్యాంక్ యూ రమారెడ్డి గారు, ఆచార్య గారు, భానుప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు చెప్పారు విన్నారు కదా. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పి ప్రభుత్వం సూచిస్తుంది. అటు జిహెచ్ఎంసీ కూడా అదే చెప్తుంది, ట్రాఫిక్ పోలీసులు కూడా అదే చెప్తున్నారు. ఈ రోజు రేపు 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ఇక ఇటు హుస్సేన్ సాగర్ లోతటి ప్రాంతాల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నిజానికి హుస్సేన్ సాగర్ 513.41 మీటర్ల ఫుల్ ట్యాంక్ లెవెల్ అది. ఈరోజు 514 మీటర్లకు వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కిందికి ఎక్కువ నీటిని కూడా వదులుతున్నారు, 5000 క్యూసెక్ల దాకా వదులుతున్నారు. కాబట్టి హుస్సేన్ సాగర్ కింద లోతటి ప్రాంతాల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తుంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు కలుద్దాం. స్టే ట్యూన్.